గోపాల్ రెడ్డి గారు, ఈ జనాభా నియంత్రణ అనేది పిల్లలు భారం కాదు భవిష్యత్తుకు సంపద అని చెప్పేసి కొత్త నినాదం అయితే చంద్రబాబు ఎంచుకున్నారు. మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 ఇస్తామని చెప్పేసి ప్రకటన అయితే చేశారు. అయితే మేడం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు అంటే బిడ్డల్ని అంటే మీరు అన్నట్టు సరే ఉచిత విద్య అందిస్తున్నారు, ఓకే, కానీ వాళ్ళ వైద్యం కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ఏ మూలకి కూడా డబ్బులు అనేవి సరిపోవు. అసలు సంపాదన అనేది చాలా హై. మనం మామూలుగా బతకాలంటేనే ఒక 50,000 కావాల్సినటువంటి పొజిషన్ ఉంది. ఒక కుటుంబం మామూలుగా 2-3 ఉన్న వాళ్ళు బతకాలంటేనే 50,000 కావాల్సినటువంటి పొజిషన్ ఉంది. అలాంటి పరిస్థితులలో కేవలం ఆ డబ్బుల కోసమే అని చెప్పేసి ఎలా కంటారు చెప్పండి? నో, ఇది డబ్బుల కోసం అనేది కాదండి. యూత్ ఉన్నారంటే ఆటోమేటిక్ గా ఆ గవర్నమెంట్ బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పెరిగితే అందరికి సమయానికి పెన్షన్స్ కానివ్వండి, ఉపాధి కానివ్వండి, జాబ్స్ కూడా వస్తాయి. జాబ్స్ ఆటోమేటిక్ గా ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. జాబ్స్ మంచి జాబ్స్ వస్తుంటే ఇన్కమ్ సోర్సెస్ పెరిగాయి అనుకోండి, ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, ఆరోగ్యశ్రీ మీదే ఆధారపడకుండా ఇన్సూరెన్స్ లో ఉంటాయి ఫ్యూచర్ లో. ఇప్పుడు అన్ని ట్రాన్స్పరెంట్ అయిపోతున్నాయి సార్. ప్రతి ఒక్కరు మహా అంటే ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నా కూడా ఒక 20-25,000 పర్ యానం కట్టుకుంటే, ఒక సంవత్సరానికి 20-25,000 కట్టుకుంటే దాదాపు ఒక 10 లక్షల వరకు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరికి దాని వరకు తీసుకెళ్ళాలి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ పెంచాలనేది ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఇదొక్కటే ఆలోచించారు బాబు గారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఏమేమి ఇష్యూస్ వస్తాయి, ఏ ఇష్యూస్ రైజ్ అవుతాయని